వెల్కమ్ బ్యాక్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక పరిణామం నెలకొంది. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావును ఎస్పీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ పలు కీలక ఆధారాలు సేకరించింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో A3గా ఉన్న భుజంగరావు ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు భుజంగరావును ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. నిన్న ఉదయం నుండే మొదలైన సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. భుజంగరావు ఇంట్లోనే కాకుండా ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు జరిగాయి. అనేక కీలక పత్రాలు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు 3వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయనను A3గా గుర్తించారు. అక్రమ ఆస్తుల వ్యవహారంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు భుజంగరావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు భుజంగరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు A3గా ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఇప్పటికే ఏసీబీ అధికారులు భుజంగరావు ఇంట్లోనూ మరియు వారి బంధువుల ఇంట్లో ఏకకాలంగా సోదాలు నిర్వహించారు. ఆయన A3గా పరిగణించి ఆయన కోర్టు కూడా హాజరుపరచడం జరిగింది. ఇంకేదైనా కీలక ఆధారాలు సేకరించారా? రైట్ సంగీత, ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ లో A3గా ఉన్నాడు ఈ భుజంగరావు. ఫోన్ ట్యాపింగ్ లో చాలా అక్రమాలు పాల్పడాడు. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డాడని ఆల్రెడీ కొంత అధికారులను అరెస్ట్ చేశారు. ఈయన కూడా అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాడు. బెయిల్ మీద ఈ సంవత్సరం జనవరిలో ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. సో ఆయన మీద మరొక కేసు బుక్ అయింది, మరొక కంప్లైంట్ వచ్చింది. ఏసీబీ అధికారులకు అక్రమ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాడని కేసు బుక్ అయింది. దాని నేపథ్యంలో నిన్న ఏసీబీ వాళ్ళు రైడ్ చేశారు. దాదాపు 15 బృందాలు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఒకే సమయంలో భుజంగరావు వనసరిపురంలోని తన గృహం మీద, అదేవిధంగా సూర్యాపేటతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన బంధువులు, సన్నిహితులు, మిత్రులు ఎక్కడెక్కడైతే ఉన్నారో బినామీల మీద నిన్న దాడులు చేశారు. కీలక డాక్యుమెంట్స్ కూడా నిన్న ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగా ఆయనను నిన్న వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత 14 కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ లో నిందితుడుగా ఉన్నాడు. ఆ ఫోన్ ట్యాపింగ్ సమయంలో ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో చాలా మంది సెలబ్రిటీలను, పారిశ్రామికవేత్తలను ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వ్యాపారవేత్తలను బెదిరించి తన యొక్క పోస్ట్ ను ఏదైతే ఏఎస్పీగా ఉన్నారో ఆ పోస్ట్ ను ఉపయోగించుకొని చాలా అక్రమాలు పాల్పడ్డాడని ఏసీబీ ఎంక్వైరీలో తెలిసింది. సో దాదాపు 100 కోట్ల పైనే ఈయన యొక్క ఆస్తుల విలువ ఉంటుంది బహిరంగ మార్కెట్ లో అని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. దాదాపు 6 కోట్ల డాక్యుమెంట్లు నిన్న ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రాథమిక ఎంక్వైరీలో సోదాలో వాళ్ళు గుర్తించారు. నల్గొండ జిల్లా, తర్వాత సూర్యాపేటలో వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో 5 ప్లాట్లు, 2 ఇండ్లు, ఒక కమర్షియల్ బిల్డింగ్, ఆ తర్వాత కిలో బంగారము, దాదాపు 4 లక్షల రూపాయల విలువైన వెండి, బంగారం లాంటి కూడా నిన్న స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 29 బాటిల్ విదేశీ మద్యం, అంటే ఆయన ఇంట్లో ఒక బారే ఉందని విస్మయం, ఆశ్చర్యపోయారు ఏసీబీ అధికారులు. అంటే ఇంత పెద్ద అవినీతి చేసి అక్రమ ఆస్తులు సంపాదించుకున్న భుజంగరావుపై నెక్స్ట్ సంబంధించిన ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఈయనకు సంబంధించిన బ్యాంక్ లాకర్స్, తర్వాత ఈయన కుటుంబ సభ్యులు, ఈయన బంధువులు ఎవరైతే బినామీలారో వాళ్ళ సంబంధించిన బ్యాంకు ఖాతాలు, బ్యాంకు లాకర్లు, ఎక్కడెక్కడ ఈ ఆస్తులు సంపాదించాడు, ఎవరెవరి మీద బినామీల మీద చేయించాడని 2 రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు పోలీసులు విచారణ జరిపారా? భుజంగరావుకి విచారణ జరిపారా? ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేశాడా భుజంగరావు ఈ కేసుకు సంబంధించి? నిన్నటి వరకు అయితే డాక్యుమెంట్స్ అయితే దొరికాయి, తర్వాత ఆస్తులకు సంబంధించిన కొన్ని దొరికాయి, క్యాష్ కావచ్చు, తర్వాత బంగారము, మిగతావన్నీ నిన్న స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. సో దీని మీద 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పుడు ఆయనను పోలీస్ కస్టడీ కోసం ఏసీబీ అధికారులు
కోర్టును రిక్వెస్ట్ చేయనున్నారు. ఈ రోజు ఆ యొక్క రిక్వెస్ట్ ఉంటే ఆయనను 3 రోజులు లేదా 5 రోజులు పోలీసులు తమ కస్టడీ కావాలని కోర్టును కోరే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు అవకాశం ఇస్తే పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత ఇది ఎలా జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిందా లేకపోతే అంతకంటే ముందే ఈ ఆస్తులు సంపాదించారా, ఫోన్ ట్యాప్ లో కూడా ఎవరెవరి దగ్గర బెదిరించారు, ఎక్కడెక్కడ అనేది కీలక ఆధారాలు, ఒక టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంట్స్ కావాలి. కాబట్టి దాదాపు ఇది పెద్ద కేసు కాబట్టి ఒక 5 రోజులు పోలీసులు అడిగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది పోలీస్ కస్టడీ కోసం. ఎందుకంటే అటు ఫోన్ ట్యాపింగ్ ఉంది, అక్రమాస్తులు రెండు ఉన్నాయి కాబట్టి 2 కేసుల మీద ఆయనను ఖచ్చితంగా విచారణ చేయాల్సింది. కాబట్టి పోలీసులు ఈ రోజు న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసే అవకాశం ఉంది. 5 రోజులు లేదా అంతకంటే ఎక్కువగా రిమాండ్ కోరే అవకాశం. దాంట్లో ఆ రిమాండ్ ఎప్పుడైతే పోలీస్ కస్టడీకి వస్తారో, పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్, పూర్తి దర్యాప్తు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆస్తులు, ఎవరెవరి మీద బినామీల మీద ఉన్నాయనేది పూర్తి ఆధారాలతో కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం మనకు కనబడతాం సంగీత. ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.